పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. నేను మీ జనార్దన్ పన్నెల. ఈరోజు మనకి ఆదర్శవంతమైనటువంటి దంపతులు బాబు ఎర్రమిల్లి గారు, అలానే డాక్టర్ శ్యామల ఎర్రమిల్లి గారు ఉన్నారు ఇక్కడ. సో వారి గురించి మన పల్లెవెన్నెల వ్యూవర్స్ తోని షేర్ చేసుకోవడానికి బాబు గారు నమస్కారం అండి. నమస్కారం జనార్దన్. డాక్టర్ శ్యామల గారు నమస్కారం. నమస్తే. మొదటి ముందు చిన్న మీ దర్శకులకు ఒకటి చెప్పాలండి. చెప్పండి. అదే నేను కనుక ఈ పాడ్కాస్ట్ చేస్తుంటే అట్లీస్ట్ ఫస్ట్ 5 లో జనార్దన్ నేను ఇంటర్వ్యూ చేసేవాడిని. ఈయన చేసిన కళాఖండానికి పోషణ ఇది ఇంత అంత కాదండి. మేము రాజకీయాల్లో ఉన్నంత వరకు మా ఉపయోగం ఉంది జనాలకి. కానీ ఈయన మన సంస్కృతికి సంఘానికి చేసే సేవ అది చిరకాలని నిలబడుతుందన్న ఆశ. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. నేను దానికి ఒక చిన్నది యాడ్ చేయొచ్చా జనార్దన్? తప్పకుండా. ఐ హావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఆస్కార్ అవార్డు విన్నర్ బోస్ గారు వచ్చినప్పుడు ప్రతి చోటకి జనార్దన్ ఉన్నాడు. కప్పు పట్టుకొని ఐ రిమెంబర్ సీయింగ్ యూ ఇన్ మెనీ ఇంక్లూడింగ్ ఆపి, ఫిలడెల్ఫియా ఆపి కూడా వచ్చారు. అంటే అన్నయ్య గారితో ఏంటంటే మనకి ముఖ్యంగా శాంతినికేతన్ వికలాంగుల సంస్థ కదా. బేసికల్ గా నేను చదువుకుంది మాస్టర్స్ ఇన్ సైన్స్ ఇన్ సైకాలజీ, అట్లానే స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను. సో మీలాగా డాక్టర్ కావాలనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు. అప్పుడు నాకు వచ్చింది 3250 ర్యాంక్. 1200 అట్లా వచ్చి ఉంటే అప్పుడు మనకి ఎంసెట్ వచ్చేది, ఎంబీబీఎస్ వచ్చేది. సో ఎలాగో ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి ఇంకా అప్పుడు నేను ఇక్కడ చదువుకున్న, అంటే ఇండియాలో చదువుకున్న జ్ఞానం కానివ్వండి, ఇక్కడ మనము చేస్తున్నటువంటి ఈ కంట్రీలో చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మనం తప్పకుండా మన మాతృభూమికి అందించాలన్నటువంటి నేపథ్యంతో నేను శాంతినికేతన్ పెట్టడం జరిగింది. దానికి కొంతవరకు ఫండ్స్ మనకు మొబిలైజ్ కావాలంటే మనకి ఎవరైనా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ కావాలని ఆలోచనతో ఉన్నప్పుడు అప్పుడు మనకి చంద్రబోస్ గారు కనెక్ట్ కావడం జరిగింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని చూసి అప్పుడు చంద్రబోస్ గారిని మనం చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంకా అన్నయ్య గారితో అనుబంధము. సో అలానే అంటే ఇప్పుడు అంటారు కదా, అంటే ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కూడా మనము కూడా వారికి అనుగుణంగానే మెలకువగా చక్కగా ఉంటూ వారితో బంధాన్ని కొనసాగిస్తున్నాము. సో అలాంటి నమ్మకమే అన్నయ్యకి నన్ను దగ్గరగా చేసి. నిజంగా చాలా అమృత పదాలు అవన్నీ. ఆయన రాసిన కానీ దేవరపల్లి కృష్ణశాస్త్రి రాగడం కానీ వీళ్ళందరూ కళాఖండాలు, చరిత్రకిన చరిత్రార్థులు వీళ్ళందరూ మన కళాఖండంలో. మనం ఈ దేశానికి వచ్చినంత మాత్రాన మన సంస్కృతిని సంఘాన్ని మర్చిపోలేము. మనం ఈ దేశానికి మనం ఎప్పుడు ఉప్పుతుంటాం కాబట్టి ఈ దేశానికి మనం ఎప్పుడు లాయల్ గా ఉంటాము. కానీ మన సంస్కృతి కూడా కరెక్టే. మన సంస్కృతి కూడా ఇప్పుడు అమెరికా సంస్కృతి అయిపోయింది. ఎందుకంటే మనం సిటిజన్స్ అయ్యాం. ఎలా అయితే మెక్సికన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ ఇప్పుడు అన్ని అమెరికాలో వచ్చేసి అవి ప్యూర్ మాత్రంగా అలా ఉన్నాయి. కానీ అవి అమెరికన్ జీవితంలో ఒక భాగంగా మిగిలిపోయేవి. అలానే మన సంస్కృతి కూడా అమెరికాలో ఇమిడిపోతుందని నా నమ్మకం. బాబు గారు, సరే ఇప్పుడు ఎందుకంటే ఈరోజు మీ ఇంటర్వ్యూ కాబట్టి మీ యొక్క జీవిత విశేషాలు మన యొక్క పల్లెవెన్నెల వ్యూవర్స్ కి, అందులో యుఎస్ లో ఉన్నటువంటి మన యొక్క అట్లాంటా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్స్ కి, ఎస్పెషల్ యంగర్ జనరేషన్స్ కి తెలియాలి కాబట్టి, సో బాబు గారు ఎక్కడి నుంచి మీరు, అంటే నేను అదే పుట్టినప్పుడు ఆంధ్రదేశంలోంచి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో పుట్టాను. కానీ మా పూర్వీకులందరూ ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అన్నమాట. ఆ తర్వాత నుంచి 6 నెలల తర్వాత మేము హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. చదువు అంతా హైదరాబాద్ లో జరిగింది, హై స్కూల్ వరకు. ఆ తర్వాత నేను అంటే మీకు 2 రాష్ట్రాల యొక్క సంస్కృతి పైన పట్టుందన్నట్టు, అంటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అవును, కరెక్ట్. అలా హైదరాబాద్ అంటే ముఖ్యంగా అన్ని కలిసిపోతాయి. పూరా భారత్ నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అవుతున్నారు. అలానే కాకపోతే 17వ ఏట నేను స్కూల్ అయిపోగానే ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుదని ఇంటర్మీడియట్ దాకా చేసా. ఫస్ట్ ఇయర్ నిజాం కాలేజ్ లో చదువుతుండగా, సో ఫస్ట్ ఇయర్ చదువుతుండగా నాకు ఛాన్స్ వచ్చింది అనమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాను నేను. అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఏమో ఎయిర్ ఫోర్స్ అన్నమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అందరూ అక్కడికి వచ్చి మన సివిలియన్ లైఫ్ అంటారు చూడండి, అది మనం కుంభమేళాలో వెళ్ళి పాపం కడిగినట్టు అట్లా సివిలియన్ లైఫ్ ని కడిగేసి ఒక సోల్జర్ గా మార్చే ప్రయత్నం అనమాట. అది
డిఫెన్స్ అకాడమీలో. ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు మమ్మల్ని, నేను నేవీ అయితే బాంబేకి పంపించేవాళ్ళు, ఆర్మీ అయితే దెహ్రాదూన్కి పంపించేవాళ్ళు. ఎయిర్ ఫోర్స్ ఎన్నుకున్నా కాబట్టి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్లారు అనమాట. హైదరాబాద్ పక్కన బీదర్ అని ఒక ఉంది, అక్కడ నుంచి ఫ్లయింగ్ కెరియర్ స్టార్ట్ చేసాం అనమాట. 16-17లో ఎన్డీఏ చేరా. 3 ఏళ్ళ తర్వాత 19-20 అనుకోండి, 19-20. మా ప్రొఫెషన్ ఎట్లాంటిదంటే అండి, గమ్మత్తైన విశేషం ఏంటంటే, నాతో పాటు ఒక అబ్బాయి చండీగఢ్ నుంచి వచ్చాడు. మాకు ఎట్లా ఉంటుందంటే ఫ్లయింగ్ లో 12 సార్లు మేము ఒక ఇన్స్ట్రక్టర్ తోటి వెళ్తాం, ఒక టీచర్ తోటి వెళ్తాం. 13వ సారి మమ్మల్ని వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు నీ అంతా నువ్వు ఎగరగలవు అని ఒక ప్లేన్ ఇస్తారనమాట. ఆ వయసులో 19-20 ఏళ్ళ వయసులో కొందరు ఉన్నారు, పల్లె సీమల నుంచి వస్తారు, వాళ్ళకి సైకిల్ దొక్కడం రాదు, ప్లేన్ నడిపిస్తారు వాళ్ళతో. అంటే ప్రతిభ ఉంది, కాకపోతే వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్, సరైన శిక్షణ, వాళ్ళు మోటార్ సైకిల్ గట్రా ఇప్పుడు ఎక్కరు. అట్లాంటి మనిషి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు అనమాట మాతోటి. అదే మనం ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అనమాట. అప్పుడు ఎవరో చెప్పారనమాట, అరే ఈ చిన్న వయసులో వీళ్ళందరికీ ఇంత పనులు చేర్పిస్తున్నారు, ఇంత వాళ్ళ మీద ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అది ఒక ఆయుధం, అంత ఫాస్ట్ గా పోయే ఆయుధం. అది ఆ ఆయుధాన్ని కొంచెం ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఇస్తారు అని అనుకుంటాం. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ కి అది అయిపోయిన తర్వాత ఇంకా 1 year ట్రైనింగ్ తర్వాత మమ్మల్ని యుద్ధ విమానాలకు పంపిస్తారు అనమాట. అప్పటిదాకా ట్రైనింగ్ లో ఉంటాం. అమ్మ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్నగారు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో పనిచేసేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి మా తమ్ముడు కూడా వాళ్ళ అడుగుజాడలోనే వెళ్ళాడు, ఐఏఎస్ అయిపోయాడు అతను. బాలాప్రసాద్ అని. ఇప్పుడు ఆయన లాస్ట్ పోస్టింగ్ అయిందేమో రాష్ట్రపతి భవన్ లో. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం ఆయన రిటైర్ అయ్యాడు. అంటే రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర ఈ నంబర్ 2 మ్యాన్ అనమాట. సో మొత్తానికి భారత సేవా రంగంలో మీ యొక్క సేవలు అమోఘం. అటు తమ్ముడు ఐఏఎస్ గా, అలానే మీరు ఎయిర్ ఫోర్స్ లో. సో ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ లో మీరు చేసినటువంటి, అంటే ఏజ్ ఆఫ్ 20లో మీరు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ కావడము, మీరు భారత ఎయిర్ ఫోర్స్ రంగంలో మీరు చేసిన సేవల గురించి. ఒక చిన్న గమ్మత్ ఏంటంటే, మా తమ్ముడు చెప్పేవాడు, మన ఇద్దరము ఒకే వర్డ్ డిఫరెంట్, నాది ఐఏఎస్, నీది ఐఏఎఫ్. ఇంకోటి, మీరు అడిగిన ప్రశ్నకి చాలా ఇంపార్టెంట్ గ్రహించింది నేను అక్కడ ఏంటంటే, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ భారతీయ 3 లైన్స్ ఉంటాయి చూడండి, అశోక చక్రం, అది ఆ క్యాప్ మీద ఉంటుంది అనమాట మాకు. అది వేసుకోగానే మనకి, నేను ఆంధ్రప్రదేశ్ మనిషిని కాదు, నేను మణిపూర్ మనిషిని కాదు, పంజాబ్ మనిషిని కాదు, అఖండ భారత మనిషిని. అది ఒకటి ఫ్లయింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చండి. అంటే సైన్యాలు ఉన్నాయి, మన నౌకా సైన్యం ఉంది, ఆర్మీ ఉంది, వాళ్ళందరికీ మాకు సమానంగా నేర్పించింది ఏంటంటే, నువ్వు ఈ రాష్ట్రాన్ని కాదు, ఆ రాష్ట్రం కాదు, ఐక్య భారత దాని సైనికుడిది. అది ఇక్కడ కూడా నాకు చాలా వర్తించింది. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాలన్నటువంటిది అది, అంటే అమనారి నాన్నగారి యొక్క ప్రోద్బలమా, లేకపోతే మీకు చాలా మీకు ఇన్స్పైరింగ్? చాలా ఆకస్మికంగా జరిగింది. ఎవరంటే, ఎవరో ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఉత్తరాలు రాసేది, పెన్ ప్యాల్స్ అనేవాళ్ళు చిన్నప్పుడు. అమ్మాయి రాసి చెప్పింది, మా అన్నయ్యకి ఫ్రీ ట్రిప్ వచ్చింది బెంగళూరు వెళ్ళడానికి అని. అయితే అరే ఫ్రీ ట్రిప్ ఉందా, నాకు సెలవులు ఉన్నాయి, నేను వెళ్తానని ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలోకి వెళ్ళాం, కొంచెం మంచి ర్యాంక్ వచ్చింది. అందుకని అప్పుడు నుంచి పరిశోధన చేసాం అనమాట, అరే ఎయిర్ ఫోర్స్ అంటే ఏమిటి అని. అప్పటిదాకా బేగంపేట ఎర్రమంజిల్లో ఉండేవాళ్ళం మేము. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ లో పైనుంచి 2-3 విమానాలు వెళ్ళేవి. అది తెలిసింది, మిలిటరీ గురించి తెలిసింది ఆ 2 విమానాలు చూసే. కాకపోతే అట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సైన్యంలో ఏ ప్రవేశం లేదు, పరివారం వాళ్ళ ఏమి అసలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఎక్కడో అక్కడ ఇట్లా ఆకస్మికంగా తడుతుంది అనమాట, వస్తుంది. ఆ తర్వాత మాత్రం అది మరుపురాని ఘట్టం అనమాట. మనకి పక్కన ఉన్నటువంటి ఇటు పాకిస్తాన్ యొక్క యుద్ధాలు, ప్లస్ ఇటు చైనా కానీ, ఇట్లా చాలా వరకు అంటే మనకి అంతర్జాతీయంగా చాలా వరకు అంటూ ఉన్నటువంటి వార్లు కదా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మీ యొక్క సేవలు ఎలా ఉండేది, అప్పుడు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అంటే ఎలా అనిపించింది మీకు? అంటే నిజంగా మన దేశానికి సేవ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక్కసారి మనం చెప్పే కదా ఐక్య భారత్ గురించి ఆలోచిస్తామని, వెళ్ళి ఆ ప్లేన్ లో కూర్చోగానే ఏ పని చేసినా మనం రాష్ట్రానికి, మన భారతదేశానికి చేస్తున్నామా, ఏ దేశాన్ని ఉప్పు తింటామో ఆ పతాకానికి మనం ఎప్పుడు చేయాల్సిందే.
అది చేతితోటి కాదు, మనసుతోటి. ఎందుకంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ చాలా రిస్కీ ప్రొఫెషన్స్, ఎస్పెషలీ మా ప్రొఫెషన్. ఫైటర్ ఫ్లయింగ్ అంటే ఆ ప్లేన్ సూపర్సానిక్ ప్లేన్స్ అన్నమాట. బాంబులు, రాకెట్లు, గన్స్ అన్ని ఉంటాయి అందులో, అండ్ చాలా వేగంగా వెళ్తుంది. నా పర్టికులర్ ప్లేన్ అది జస్ట్ అబౌట్ 500 feet వెళ్తుంది అనమాట. ఏంటి 500 feet వెళ్ళినప్పుడు ఒక దృష్టి మరలింది అనుకోండి, నేను ఐఎమ్ గోయింగ్ ఒక 850 kilometers వేగంతో వెళ్తున్నా. ఆ 500 feet ని వదిలి కింద తగలడానికి ఎంత టైం పడుతుంది తెలుసా అండి? మేబీ అండర్ ఎ సెకండ్. లో కిందికి కొట్టచ్చు, కింద మనం కూలిపోవచ్చు. అంటే దాంతో పాటు చాలా బీభత్సం జరుగుతుంది. కింద ఎవరన్నా విలేజ్ ఉందనుకోండి, అక్కడ చాలా మంది పోతారు మనతో పాటు. కానీ అందుకనే ఇంకా ఇంకా గమ్మత్తైన విశేషం ఏంటంటే, ఆ 500 feet లో ఈ 1 second గ్యాప్ లో ఆ డేంజర్ ఉన్న 80% మేము వెనక చూసి ఫ్లై చేస్తాం. ఎందుకంటే మాకు శత్రువు ఇప్పుడు వెనక నుంచి వస్తాడు. అది అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకుంటామండి, చాలా ఉంటాయి. నేను మా మిత్రులు మాకేంటంటే వాళ్ళు చెప్తారు, నువ్వు రోజు ప్రాక్టీస్ చేయకపోతే, ఇంగ్లీష్ లో ఒక ఇది ఉందండి, 2% అడ్వాంటేజ్ కన్వర్ట్స్ టు 80% కిల్. అంటే ఇప్పుడు ఒక 2% మన స్కిల్ లెవెల్ తగ్గింది అనుకోండి, ఎదుటి వాడికి 80% అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ అనుకోండి. అదే అందుకని ఎవ్రీడే వి ఫ్లై అనమాట. ఎవ్రీడే 2-3 సార్లు వి ఫ్లై. అండ్ ప్లస్ మేము ఎక్కడ ఫ్లై చేస్తాం? హిమాలయాల్లో, నదుల మీద. అప్పుడప్పుడు గంగా 10 kilometers వైడ్ ఉంటుంది. ఒకసారి వరద వచ్చిందంటే అలా పెరిగిపోతుంది. ఇంకా అస్సాంలో బ్రహ్మపుత్ర అని ఉంది, అదైతే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డు కనిపించదు, అంత విస్తరించిపోయి ఉంటుంది అనమాట. ఆ మధ్యలో ఎక్కడైనా ఏమన్నా అయితే మీకు సరే అండి. ఇంకోటి ప్లస్ మీరు అన్నట్లు మన పక్కన దేశాలు ఉన్నాయి, మన టార్గెట్లు ఉన్నాయి. బాంబే హై అని, అది మనకు ఆయిల్ ఉత్పత్తి అక్కడ కేంద్రం కదా అది. మేము అక్కడికి వెళ్తే వీఆర్ గోయింగ్ ఆన్ ద సీ కదా, ఇట్స్ ఫెయిర్లీ డీప్ ఇన్ ద సీ. అక్కడ కూడా మనకి ఏమన్నా అవుతే యుద్ధం అవసరమా అని మాకు చెప్పే మా బాసులు అందరు చెప్తారనమాట, నీకు యుద్ధం అవసరం లేదు. ఎవ్రీ టైమ్ యూ టేక్ ఆఫ్ యూఆర్ అట్ వార్ విత్ గ్రావిటీ. ఒక పీస్ లో రావచ్చు, మల్టిపుల్ పీసెస్ లో రావచ్చు, అదే అనమాట. సో ద పాయింట్ ఈజ్, దీని అంతటికి మేము క్షేమంగా వెనక్కి వచ్చామంటే తన మాంగళ్య బలం ప్లస్ మా ట్రైనింగ్. దీనికి మా సీనియర్స్ కి మేము ఎంతో కృతజ్ఞతలు. అప్పుడు వాళ్ళు మాకు చాలా కటువుగా అనిపించినా వాళ్ళ వల్లే మేము బ్రతుకు బయటకు వచ్చామనిపిస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ రియలైజేషన్ మాకు ఇప్పుడు ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎయిర్ ఫోర్స్ లో మాకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత నమ్మకం అయిపోతుందంటే, మేము కొత్తగా పెళ్ళైనప్పుడు తనకి వెన్ షీ వాజ్ క్యారింగ్ అవర్ ఫస్ట్ చైల్డ్, నేనుండను, మీలాంటి వాళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎంత చాలా ఎలా అంటే, ఇప్పుడు 500 feet లో నేను చెప్పా కదా 1 second, ఆ 1 second ఎట్లా అంటే, ప్లస్ మేము అక్కడ కింద స్ట్రైట్ గా పోం కదా, డూయింగ్ వైలెంట్ మనోవర్స్ అనమాట. ఆ వైలెంట్ మనోవర్ చూస్తున్నప్పుడు వెనక శత్రువుని చూస్తుంటాం, అది చూస్తున్నప్పుడు కిందకి వెళ్ళొచ్చు. నన్ను బ్రతికిచ్చేది ఎవరంటే పక్కనున్నవాడు, వాడు చూసి చెప్తాడు అనమాట పైకి వెళ్ళు అని. సేమ్ వే వాడు ఇంటికి వచ్చాడు, వాళ్ళ వైఫ్ మంగళి వల్ల శత్రువుని తప్పించుకోవడం ప్లస్ అట్ ద సేమ్ టైం గ్రావిటీ నుంచి కూడా ఎక్కడ కొంచెం ఏదైనా కూడా ప్రాణాలకి. కరెక్ట్ డెఫినెట్ గా. కాకపోతే మా ట్రైనింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. రాత్రి కూడా చేస్తాం, పగలపూట చేస్తాం, కొన్నిసార్లు వెదర్ బ్యాడ్ లేనప్పుడు అప్పుడు కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వార్ అనేది పలానా టైంకి స్టార్ట్ అవుతుంది, పలానా టైంకి ఎండ్ అవుతుంది అని ఉండదు. ఎప్పుడు ఏ ఎవరికి అడ్వాంటేజ్ ఉందో అప్పుడు వెళ్ళిపోతారు అనమాట.